So congrats, Visali. Congrats. Thank Really, actually, I never expect that you will become one of the topmost airline companyలో నిన్ను సెలెక్ట్ అవుతావని నేను అనుకోలేదు. సో యా, వాట్స్ యువర్ ఎక్స్పీరియన్స్? అండ్ నువ్వు యాక్చువల్లీ ఫ్లైఓవర్లో జాయిన్ అయ్యావు. యూ టేక్ ఏ ట్రైనింగ్, 6 months yes. ట్రైనింగ్ తీసుకున్నావు. సో దెన్ యూ గాట్ సెలెక్టెడ్ ఫర్ ఇండిగో. Indigo as ఎస్, Indigo as a యా, security officer. సెక్యూరిటీ ఆఫీసర్. Yes, sir. యా, టెల్ మీ యువర్ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఎలాగ జర్నీ స్టార్ట్ అయింది? యా సార్, స్టార్టింగ్లో నేను ఇక్కడికి వచ్చినప్పుడు అయితే చాలా భయపడ్డాను సార్. బట్ మీరు ఇచ్చిన ఇన్స్పిరేషన్ బట్టి అక్కడికి ఇంటర్వ్యూకి వెళ్ళి క్రాక్ చేయగలిగాను సార్. అసలు ఏ ఊరు మీది? మాది రాజమండ్రి సార్, రాజమండ్రి దగ్గర పెండియాలి సార్. ఓకే. సో అక్కడ విలేజ్ నుంచి నేను ఇక్కడ వరకు రాగలిగానంటే యా సార్, గాడ్ గ్రేస్ సార్. యాక్చువల్లీ నాకు తెలిసి రాజమండ్రి అంటే ట్రెడిషనల్స్ ఎక్కువ. యా సార్. సో మరి ట్రెడిషనల్స్ కల్చర్లో నుంచి ఇలాంటి ఫాస్టెస్ట్ గ్లామరస్ ఇండస్ట్రీలోకి ఎందుకు రావాలనిపించింది? బట్ ఎక్కడో అనిపించింది సార్. బట్ మీరు ఆ రోజు ఇంటర్వ్యూ అప్పుడు వచ్చినప్పుడు చాలా ఇన్స్పైర్ చేశారు సార్. బట్ మా ఫ్యామిలీలో అయితే ఈ గ్రూమింగ్ అయితే అస్సలు ఒప్పుకోరు సార్. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరు మమ్మీ వాళ్ళు అసలు వాళ్ళకి ఒప్పుకోరా? యా సార్. ఓకే, ఓకే, బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత నమ్మకం వచ్చింది సార్. ఓకే. సో ఓకే, మనం ఈ ఇండస్ట్రీలో ఉండగలం అని అనిపించింది సార్. బట్ ఇక్కడ మేనేజ్మెంట్ అంతా అలాగే సపోర్ట్ చేశారు సార్. ఓకే. సో అందుకే నేను యాక్చువల్లీ వినింది ఏంటంటే ఆ, నువ్వు ఒక్కసారి ఫ్లైఓవర్లో జాయిన్ అవ్వగానే ట్రైనింగ్ తీసుకుంటున్నప్పుడు డే వన్లోని యు ఆర్ నాట్ కంఫర్టబుల్. అంటే నాకు తెలిసి ట్రెడిషనల్ ఫ్యామిలీ నుంచి వచ్చాను అన్నావు కాబట్టి కంఫర్ట్గా ఫీల్ అవ్వట్లేదు, నేను నేర్చుకోలేకపోతున్నాను, గోదావరి స్లాంగ్ వచ్చేస్తుంది, ఇలాగని చెప్పావు. మరి అసలు మెయిన్ మోటో ఏంటి, ఎలాగ నేర్చుకోగలిగావు? అంటే నీ ఎఫర్ట్ ఎలా పెట్టావు? ట్రైనర్స్ నీకు ఎఫర్ట్ yes, బాగా నేర్పించారు? బికాస్ ఆఫ్ మై ట్రైనర్స్ ట్రైనింగ్ బాగా సపోర్టెడ్ మీ లాట్ సార్. ఓకే. అవును, ఈ November 8th కదా నాకు తెలిసి వెళ్ళింది Yes, sir. అనుకుంటాను. Yes, ఓకే. sir. సో ఏం జరిగింది అక్కడ అసలు? వాట్స్ యువర్ ఎక్స్పీరియన్స్? స్టార్టింగ్ మేమైతే ఇంటర్వ్యూలోకి వెళ్ళగానే క్యూ చాలా ఉంది సార్. ఎన్ని మంది ఉండొచ్చు? 1000+ సార్, ఓ, ఆల్మోస్ట్. 1000 మంది. ఓకే. యా సార్. అట్లీస్ట్ ఆ రోజు భయం వేసింది సార్. బట్ మేనేజ్మెంట్ అంతా సపోర్ట్ చేసి పంపించారు. మీరు ఇన్స్పైర్ చెప్పి క్వశ్చన్స్ అన్నీ రెడీ చేసి అంతా ప్రిపేర్ చేసిన తర్వాత మేము సెలెక్ట్ అవుతామన్న నమ్మకంతోనే వెళ్ళాము సార్. అంటే ఏం లేదు, సి క్వశ్చన్స్ అంటే ఏముంటుంది, యాక్చువల్లీ యాజ్ పర్ కంపెనీ ఏవియేషన్ నార్మ్స్ ప్రకారంగా ఏవైతే ఉన్నాయో అవి మీకు ట్రైనింగ్ ఇచ్చారు. Yes, సో ఆ క్వశ్చన్స్ని మీరు బాగా ప్రిపేర్ అయ్యి అండ్ సెల్ఫ్ ఇంట్రడక్షన్స్ బాగా ప్రిపేర్ అయ్యి మీరు నాకు తెలిసి క్రాక్ చేసి ఉంటారు. కూర్చోగానే టెన్షన్ ఏమైనా వచ్చిందా? యా సార్, బికాస్ అక్కడ పీపుల్ని చూడగానే నర్వస్ ఫీల్ అయ్యాను సార్. బట్ అప్పుడు కూడా మేనేజ్మెంట్ ఉంది మన కోసం అని చెప్పేసి మేము అక్కడికి వెళ్ళి ఏ నర్వస్ ఫీల్ అవ్వకుండా అంతా కరెక్ట్గా ప్రాపర్గా అయ్యేలా చూసుకొని అంతా చేసుకొని వచ్చాను సార్. వెరీ గుడ్. ఏంటి ఏ జాబ్ రోల్ సెలెక్ట్ అయ్యావు? సెక్యూరిటీ ఆఫీసర్ సార్. ఎక్కడ లొకేషన్? లొకేషన్ ఇంకా తెలియలేదు సార్, మెయిల్ వస్తుంది సార్. ఓకే, మెయిల్ వస్తుందని చెప్పారు. సో యూ గాట్ సెలెక్టెడ్ ఫర్ సెక్యూరిటీ ఆఫీసర్ ఇన్ ఇండిగో. ఇండిగో సార్. వెరీ గుడ్, సో నైస్. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. నేను మీ మమ్మీతో కూడా మాట్లాడి ఏంటనేది తెలుసుకుంటాను, మా మమ్మీ ఎక్స్పీరియన్స్. నమస్తే అమ్మా. సో అమ్మ, ఏమనుకున్నారు మీరు? అంటే పాప చెప్తుంది వీఆర్ ఫ్రమ్ న్యూక్లియర్ ఫ్యామిలీ, చిన్న ఒక ఫ్యామిలీ నుంచి వచ్చాము అని చెప్తున్నారు. అండ్ మీరు ఎలాగ యాక్సెప్ట్ చేయగలిగారు? చేస్తాను మేడం. పల్లెటూరు అంటే మాది పెండియాలండి, రాజమండ్రి పెండియాలండి, గోదావరి. ఇలాంటివి అంటే అసలు ఒప్పుకోమని బయటకు పంపించలేదండి. ఇప్పుడు నేను పాపని డిగ్రీ కంప్లీట్ అయ్యిందండి. సడన్గా ఎవరో సార్ ఇలాగా చెప్పారమ్మా, రాజమండ్రిలో ఇంటర్వ్యూ అని చెప్పారండి. అయినా ఇలాంటివి వస్తాయి ఏంటమ్మా, రావు మన పల్లెటూరు వాళ్ళకి అని చెప్పారండి. చాలామంది అసలు అనుకోలేదండి. పాపను తీసుకుని నేనే వచ్చానండి ఇంటర్వ్యూకి. మీరే వచ్చారా? ఓకే, ఓకే. వచ్చానండి. వస్తే మీరు చెప్పి మాటలకే అన్ని చూసి ఇంకా అప్పటికప్పుడు అవన్నీ ఆ డాడీ డ్యూటీలో ఉన్నారండి. ఏం చేస్తుంటారు సార్ అండి? ఆర్టీసీ డ్రైవర్ కింద చేస్తారండి. ఇలాగని చెప్పినామని అమ్మాయి ఇలాగా నమ్మకంగా చెప్తున్నారు కదా, నీ ఇష్టమమ్మ జాయిన్ అవ్వండి అని. ఆయన ఇంకా ఎవరి మాట తీసుకోలేదండి. అసలు బయట పంపడానికి ఒప్పుకోరండి, ఎప్పుడు పంపించలేదండి. అలాంటిది అమ్మాయి ఇలాగొచ్చిందంటే మాకు అసలు అంటున్నారండి, మీకు అసలు ఇలాగ అంటున్నారు కానీ ఇదంతా ఇదే ఎక్కడికో బయటికి ఏ షాపులోనే చేస్తుంది పాప, ఏమి కాదు, ఎంత అబద్ధమని బయట చెప్పు, పల్లెటూరు కదండి. ఇప్పుడు నాకు తెలిసి గొప్పగా చెప్పుకుని ఉంటారేమో మీ పాప. బయట తెలియలేదండి, ఇంకా ఇలాగొచ్చినట్టు తెలియలేదండి. ఇలా ట్రైనింగ్కి వెళ్ళిందమ్మంటే ఉత్తిదే ఇలా అన్నీ అంటున్నారని పల్లెటూరులు కదండి అంటారండి. మాకు ఇలాగొస్తాం చాలా సంతోషంగా ఉందండి. మా వారే కష్టపడి ఇలాగ పిల్లల్ని ఇద్దరు చదివించుకొచ్చారండి. ఇలాగ అసలు రాదేమనుకున్నానండి నేను.
దాటి చాలా కష్టపడతారండి బయటికి వెళ్ళి. ఆడకండి ఎందుకంటే ఇది మీ యొక్క హ్యాపీనెస్ నిజంగానే. ఇలాగొచ్చిందన్న చాలా సంతోషం వేసింది. మీరు మీ అప్పుల్లో ఇంట్లో చాలా అసలు అప్పుల్లో ఉన్నామండి, ఇల్లు కట్టుకున్నామండి. మాకంటే ఎవరి సపోర్ట్ లేదండి అసలు. ఆ పల్లెటూరు అండి దాని గురించి మేము చాలా కష్టాలు పడ్డామండి. ఇలాగొచ్చిందన్నాక ఆ డాడీకి నాకు అలా మీరు ఆడకండి అమ్మా, మీరు ఆనందంతో ఉండాలి, చాలా ఆనందంగా ఉండాలి. ఆనందంతో చెప్తున్నాను సార్. చాలా హ్యాపీగా ఉందండి. చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ బ్రదర్ వచ్చినట్టున్నారు కదా, నువ్వు కూడా ఏడ్డం మొదలు పెట్టావు. ఆడకూడదు తల్లి. ఈజ్ యాక్చువల్లీ హ్యాపీయెస్ట్ థింగ్స్. ఇదే స్టెప్పింగ్ స్టోన్. ఈ స్టెప్పింగ్ స్టోన్ నీ కెరియర్ని ఒక ఉన్నత స్థాయిలో తీసుకెళ్తావు. సో నమస్తే సార్. నమస్తే సార్, ఈ మీ సిస్టర్ని జాయిన్ చేసినప్పుడు నాకు తెలిసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా అని ఉంటారు, ఎందుకురా మీ సిస్టర్ని వైజాగ్ పంపిస్తున్నావు, అవన్నీ నిజంగా ఫ్రాడ్ ఫేకు, పక్కాగాని మీరు డబ్బులు పోగొట్టుకుంటారే తప్ప నిజంగా ఏ ఉద్యోగాలు ఇవ్వరని నాకు తెలిసి మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ అంటే ఫ్రెండ్ సర్కిల్ కానీ చెప్పుకుంటారు. మీ ఒపీనియన్ ఏంటి సార్? ఒకసారి అంటే పాప సిస్టర్ని పంపించగానే మీకు ఏమనిపించింది? అంటే ఫస్ట్ ఇప్పుడు చాలా మంది ఇప్పుడు జాబ్ ఆపర్చునిటీలు లేక చాలా మంది ఖాళీగానే ఉంటారు సార్. అవును. ప్రెసెంట్ అవును. అయితే క్యాంపస్ ఇంటర్వ్యూస్ అయ్యి సాఫ్ట్వేర్ అయ్యి అన్నారు, కానీ 6 months ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మాక్సిమం జాబ్లెస్ అంతే. అలా ఇంటికాడ 6 months కోచింగ్ తీసుకుని మళ్ళీ అలా ఇంటికి వచ్చేసి మళ్ళీ జాబ్ వచ్చే వరకు అలా ఇచ్చేస్తున్నాను సార్. అయితే నేను ఫస్ట్ ఇలాగే అనుకున్నాను సార్, ఇది ఇలాగే అంటారేమో అని చెప్పి అనుకున్నాను సార్ నేను. మళ్ళీ ఇప్పుడు కరెక్ట్గా మొన్న వచ్చి చెప్పింది సార్ అలాగని, అప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను సార్. సో మీ సిస్టర్ ఇప్పుడు ఇండియాలోని ఫాస్టెస్ట్ ఎయిర్లైన్ కంపెనీలో, అంటే లైక్ ఫాస్టెస్ట్ గ్రోత్ ఎయిర్లైన్ కంపెనీలో వర్క్ చేస్తుంది ఇండిగో, అంటే చాలా హ్యాపీ. చాలా హ్యాపీ సార్. సో నాకు తెలిసి మీ ఊరంతా మీ ఫ్రెండ్స్కి చెప్తారేమో. అంటే ఇంకా చెప్పలేదు సార్, అది పల్లెటూరు కదా, అప్పుడే చెప్తే బాగోదు కదండి, కొంచెం సక్సెస్ అయిన తర్వాత అప్పుడు చెప్తాను. ఇందాకే చూసాను, మెయిల్ కూడా వచ్చింది మీ సిస్టర్కి. అవును సార్. సో హ్యాపీయెస్ట్ థింగ్. సో ఎనీవే సార్, థ్యాంక్ యూ సో మచ్, మీరు మమ్మల్ని బిలీవ్ చేశారు. ఎప్పుడూ ఆడకన్నమ్మా, ఎందుకంటే ఇదే స్టెప్పింగ్ స్టోన్. మీ యొక్క ఆనంద బాష్పాలు తన జీవితంలోని బ్లెస్సింగ్స్ కింద ఉండాలి. ఓకే, ఆల్ ద బెస్ట్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ కెరియర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్.